హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మంచి విల్లా ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్లో ఉంటుందండి. కమ్యూనిటీ నేమ్ వచ్చేసి కావూరి హిల్స్ అనమాట. కావూరి హిల్స్ ఫారెస్ట్ నెస్ట్ అంటారు. సో ఈ కమ్యూనిటీలో వచ్చేసరికి మనకి టోటల్ 425 విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇందులో సైజ్ వచ్చేసి మనకి 250 అండ్ 350 అలాగే 450, 500 స్క్వేర్ యార్డ్స్ ఇలా రకరకాల వేరియంట్స్లో ఉన్నాయన్నమాట. టోటల్ ఈ కమ్యూనిటీ వచ్చేసరికి మనకి 50 ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపించినవన్నీ కూడా ఒక ఫేస్ అనమాట, 250 స్క్వేర్ యార్డ్స్. అలాగే ఇవన్నీ కూడా మనకి 350 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సో ఒకసారి కమ్యూనిటీ మొత్తం చూపిద్దామని చెప్పి వీడియో అయితే కవర్ చేస్తున్నానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చే విధంగా చేసుకోండి. సో ఇందులో అయితే మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయండి. 250 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి మనకి బేస్ ప్రైస్ అయితే మనకి ఎమ్యూనిటీస్ కార్పస్ ఫండ్ కాక మనకి 2,05,00,000 నుంచి స్టార్ట్ అవుతాయండి విల్లాస్ అయితే. సో ప్రస్తుతానికైతే నేను 3 BHK విల్లా అయితే తీస్తున్నాను అనమాట. ఇది 250 స్క్వేర్ యార్డ్స్లో కట్టిందనమాట ఈ హౌస్ అయితే. సో ఈ హౌస్లో మనకి 3 BHK విల్లా ఏమేమి వస్తాయో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తానండి. ఇది మనకి సింగిల్ కార్ పార్కింగ్ అయితే వస్తుంది. నేను ప్రస్తుతానికి తీస్తుంది అయితే నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అండి ఇదైతే. సో ఫ్రంట్లో మనకి సెట్ బ్యాక్ వచ్చేసి 8 feet వరకు అయితే మనకి గ్యాప్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇది మనకి ఎంటర్ అయిన తర్వాత ఇది హాల్ ఏరియా అండి. ఇదంతా కూడా మనకి హాల్ ఏరియా. ప్రజెంట్ అయితే ఇది ఆఫీస్ రూమ్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫర్నిచర్ ఇదంతా కనిపిస్తుంది అనమాట మనకి. ఇదంతా లెఫ్ట్లో కనిపించేదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్ అండి. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా మనకి ఓపెన్ కిచెన్. సో ప్రతి విల్లా కూడా ఇదే విధంగా ఉంటుంది అనమాట. 250 స్క్వేర్ యార్డ్స్ అయితే యాజ్ టీజ్ అనమాట. మనకి అవుట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఉంటుందండి, సౌత్ సైడ్ కాబట్టి. అలాగే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక పేరెంట్స్ బెడ్రూమ్ ఉంటుందండి. ఈ స్టెప్స్ కింద మనం వుడ్ వర్క్ తోటి ఏమన్నా స్టోరేజ్ రూమ్గా కూడా పెట్టుకోవచ్చు. మనకి రైట్ సైడ్ కనిపించేది కూడా స్టోరేజ్ రూమ్ అనమాట. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో పేరెంట్స్ బెడ్రూమ్ అనమాట ఇది. అలాగే పక్కన కూడా మనకి సర్వెంట్స్కి అయితే ఒక రూమ్ కట్టారండి సైడ్. అది మనకి ఇది మనకి ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి. సో ఎవరైనా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నియర్ బై కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే జస్ట్ 10 minutesలో అక్కడికి రీచ్ అయిపోతారు. మనకి తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఎగ్జాక్ట్గా 3 kilometers ఉంటుంది ఈ కమ్యూనిటీ అయితే. సో ఇటువైపు అయితే చాలా అంటే చాలా విల్లా ప్రాజెక్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఉన్న ప్రతి ఒక్కటి కూడా 500+ విల్లాస్ ఉన్న ప్రాజెక్ట్సే ఎక్కువ అండి ఇటువైపు అయితే మాత్రం, తుక్కుగూడ వైపు. సో ఇక్కడ ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇది. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ కూడా చూసుకుంటే మనం హైవే వైపు చూసుకుంటే దగ్గర 40,000 వరకు అయితే పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది అనమాట ఇక్కడ. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. మీరు కావాలనుకుంటే కనుక ఇది హోమ్ థియేటర్ రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇక్కడ మనకి బాల్కనీ ఉంటుందండి. ఈస్ట్ ఫేస్ విల్లాకి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక బాల్కనీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు. నేను పైనుంచి కూడా మొత్తం అన్ని కమ్యూనిటీ మొత్తం చూశానండి. చుట్టూ వ్యూ కూడా చూపిస్తాను నేను. ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర నుంచి అయితే మనకి 80 feet రోడ్ అయితే ఉంటుందండి. ఇంటర్నల్ అన్నీ మొత్తం 40 feet రోడ్ అయితే ఉంటాయి అన్నమాట ప్రతి విల్లా ముందు కూడా. సో తక్కువ బడ్జెట్ దగ్గర నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అయితే ఇక్కడ విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం మనకి 5 CR వరకు అయితే విల్లాస్ ఉన్నాయి. 500 స్క్వేర్ యార్డ్స్ అలాంటి విల్లాస్ అయితే మనకి బడ్జెట్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే స్క్వేర్ ఫీట్ కూడా పెరుగుతుంది కాబట్టి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. ప్రతి బెడ్రూమ్ కూడా 2 windows అయితే ఉంటాయన్నమాట. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయితే ఉందన్నమాట. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇక్కడ తీసుకోవడం వల్ల మనకు బెస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ నియర్ బై ఉంటుంది. అలాగే అవుటర్ నుంచి కూడా కనెక్ట్ అయ్యి మనం గచ్చిబౌలి కూడా వే అనేది ఫాస్ట్ ఉంటుందన్నమాట. చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. ఇటువైపు అయితే తుక్కుగూడ వైపు అయితే చాలా అంటే చాలా డెవలప్ జరుగుతుందండి. మనకి హైవే ఫేసింగ్లో వెంచర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఈ హైదరాబాద్లో మనకి వెస్ట్ వైపు చూసుకుంటే కోకాపేట్, గండిపేట్, మోకిల ఏ విధంగా అయితే డెవలప్ అయిందో నెక్స్ట్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే అండి. ఎందుకంటే ఇక్కడ ఫార్మాసిటీ కూడా వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో దానివల్ల ఇక్కడ మొత్తం అన్నీ కూడా ల్యాండ్ ప్రైజెస్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి.
ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. ఇది చుట్టుపక్కల కూడా మీకు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే మీకు చూపిస్తానండి. పైనుంచి ఒకసారి క్లియర్గా చూడొచ్చు. మనకి ఈ కమ్యూనిటీలో 425 విల్లాస్లో మనకి దాదాపుగా అన్ని సైజెస్ ఉన్నాయి. అది నేను వీడియోలో చెప్పాను ఆల్రెడీ. సో ఇటువైపు అన్నీ కూడా మీకు 10 CR విల్లాస్ కూడా కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను. 250 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అనేటివి. సో పైనుంచి అయితే చుట్టూ మనకి ఈ విల్లా కావూరి హిల్స్ పక్కన ఇంకో విల్లా ప్రాజెక్ట్ కూడా ఉందండి, చూడొచ్చు. అవి కూడా మనకి పెద్ద సైజ్ విల్లాస్ అనమాట, 500 స్క్వేర్ యార్డ్స్ విల్లాస్ అవి. సో ఇక్కడ ఎటు చూసినా కూడా మనకి 8500 పర్ ఎస్ఎఫ్టీ అయితే ప్రతి ప్రీ లాంచ్ విల్లాస్ అయితే చెప్తున్నాను. మనకు కనిపించేదంతా కూడా తుక్కు కూడా అనమాట. సో విల్లాస్ కోసం మరింత సమాచారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అండి. అవన్నీ కూడా న్యూ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ విల్లాసే కాకుండా మీకు ఎలాంటి విల్లాస్ కావాలన్నా, ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడితో ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఆల్.